జాఫ్నా యూనివర్సిటీలో ఒక మేజర్ మ్యాసకర్ జరిగింది. మన పారాట్రూపర్స్ అంటే మన వన్ ఆఫ్ ద బెస్ట్ పారాట్రూపర్స్ 73 మంది అనుకుంటాను చనిపోయారు అప్పుడు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ ఐ థింక్ దట్ ఈస్ సమ్వేర్ ఇన్ 60s 70s. వీళ్ళని పారాడ్రాప్ చేశారు ఎయిర్ నుంచి బై హెలికాప్టర్స్, ఇండియన్ ఆర్మీ. వాళ్ళని డైరెక్ట్ వెయిట్ చేస్తున్నారు కింద LTTE వాళ్ళు, చంపేశారు మొత్తం, కోల్డ్ బ్లడెడ్. సో మొత్తం అంతే, అది ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దే గాట్, అండ్ LTTE టు దర్ క్రెడిట్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ మీరు ఐసిస్తో కంపేర్ చేస్తే కానీ మిగతా టెర్రరిస్ట్ దే ఆర్ హైలీ మోటివేటెడ్ అండ్ ట్రైన్డ్, హైలీ మోటివేటెడ్. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. శ్రీలంకన్ ఒక 10 మంది LTTE కార్డర్స్ని శ్రీలంకన్ నేవీ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని కొలంబో తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అప్పుడు IPKF, ఐ థింక్ జనరల్ హర్కృత్ సింగ్ వాజ్ ద జనరల్ దట్ టైం. అతనేమన్నారంటే వీళ్ళని తీసుకెళ్ళకూడదు, వీళ్ళు మా కస్టడీలో ఉన్నాయండి అని చెప్పారు. కానీ తీసుకెళ్ళడానికి శ్రీలంకన్ ఆర్మీ ప్రెషర్ పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు 10 మంది ఒకటేసారి. దాట్ బికేమ్ ఎ బిగ్ ఫ్లాష్ పాయింట్ అక్కడ. సో ఈ ఎంటైర్ LTTE హిస్టరీ చూసుకుంటే మీకు ఒక 30 సంవత్సరాలు, అంటే 76 అని చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన లాస్ట్ 91. దాని తర్వాత మనం చూసాం శ్రీలంకన్ ఆర్మీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ హై గారిని తీసుకొని ప్రభాకరన్ గారిని ఫినిష్ చేసేసారు. వాళ్ళు కంప్లీట్ LTTEని ఫినిష్ చేశారు. ఇప్పుడు LTTE ఎక్కడ లేదు కంప్లీట్గా. ఈవెన్ వాళ్ళ కొడుకుని కూడా చంపేశారు. ఆర్డర్ అయిపోయిన ఇట్లా తయారవుతాడో అని చెప్పేసి భయపడి.